వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను నంద్యాల పట్టణంలో ఉన్న 7 హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మీతో ఇంటర్వ్యూ అనగానే అంటే ఒక లైవ్ టెస్ట్ చేద్దాం సార్ అని చెప్పేసి అన్నప్పుడు, లేదు నవీన్ చాలా మంచిది, ఇది 10 మందికి తెలియాలి అని చెప్పేసి అన్నారు. సో ఈరోజు ఏంటంటే చాలా మంది ఇంట్లో 5 మంది ఉన్నారంటే ఒకరికైనా సరే డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళు ఉంటారు. సో ఇది అందరి ఇళ్లలో కూడా మేబీ ఉండొచ్చు అనుకుంటా ఉన్నా. గ్లూకోమీటర్ ఇది ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో అప్పుడప్పుడు వాడితే పర్లేదు, కానీ దీంట్లో ఉన్న రిజల్ట్స్ని బట్టే మీరు జడ్జిమెంట్ అయితే చేయలేరు అని చెప్పేసి అన్నారు. లైవ్లో అసలు ఇందులో ఉన్న రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, మనం బ్లడ్ టెస్ట్ చేసుకుంటే వస్తున్న షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అనేది అయితే సార్తో టెస్ట్ చేద్దాము. దానికి బిఫోర్ వచ్చేసి సార్, అసలు ఈ డయాబెటిక్ అన్నది నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా ఇంట్లో 5 మంది ఉంటే ఒకరికైనా అటాక్ అయిన వాళ్ళు ఉంటారు. దీన్ని మళ్ళీ రివర్స్ చేయొచ్చా అండి? ఒకసారి అటాక్ అయితే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడుతూనే ఉండాలా? డయాబెటీస్ అని మనం జనరల్ గా తెలుగులో మాట్లాడుకునేది మధుమేహం అంటాము. సాధారణ భాషలో చక్కెర వ్యాధి అని అంటాము. సో మనకు ఇప్పుడు ఇండియాని తీసుకుంటే ఏంటంటే మనకు ఒక పెద్ద ఇది ఇచ్చేసారనమాట, డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని ఇండియా. ఎందుకంటే మనకు డయాబెటీస్ లో 2 రకాలు, ప్రధానమైన రకాలు 2 ఉంటాయి. ఒకటి టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్. మిగతా ఇవి కూడా ఉంటాయి. అంటే ప్రెగ్నెన్సీలో వచ్చేది జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. కొన్ని స్పెషల్ కండిషన్స్ లో, అంటే ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ఇది అవయవం కాబట్టి దానికి కొన్ని డిసీజెస్ వచ్చినప్పుడు వచ్చే దాంట్లో కూడా డయాబెటీస్ రావచ్చు. యూజువల్ గా ఆల్కహాలిక్స్ లో వాళ్ళలో వస్తుంది. అంటే ప్యాంక్రియాస్ అనేది రిపీటెడ్ గా వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ప్యాంక్రియాస్ అనే అవయవం డ్యామేజ్ అయిపోయి దాన్ని పర్యవసానంగా ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే సెల్స్ డ్యామేజ్ అయిపోతే మనకు షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ప్రధానంగా మనం తీసుకుంటే టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్. దీంట్లో ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ అనేది యూజువల్ గా అంటే ప్యాంక్రియాస్ అనే అవయము ఇన్సులిన్ ని పూర్తిగా దాదాపుగా ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉండదు. అది యూజువల్ గా మనం చిన్న పిల్లల్లో చూస్తాం. టైప్ 2 డయాబెటీస్ అనేది ఏంటంటే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ని నార్మల్ గానే ఉత్పత్తి చేస్తుంది, కానీ అది గ్లూకోజ్ పైన పనిచేసే ప్రభావము ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక దాని ప్రధాన కారణంగా మనకు టైప్ 2 డయాబెటీస్ లో అది షుగర్ కంట్రోల్ అనేది అవ్వదు. అందువల్ల షుగర్ అనేది చక్కెర వ్యాధి అనేది దానిలాగా తీసుకుంటాం మనం. సో మనం ఇండియాలో తీసుకుంటే ఏంటంటే టైప్ 1 కంటే కూడా టైప్ 2 డయాబెటీస్ చాలా ఎక్కువగా ఉంది. ముందు కాలంలో మనము యూజువల్ గా 40-45 ఆ వయసులు వారిలో చూసేవాళ్ళం టైప్ 2 డయాబెటీస్ అనేది. ఇప్పుడు ఏమైందంటే చిన్న పిల్లల్లో కూడా టైప్ 2 డయాబెటీస్ అనేది రావటం అనేది, ఎర్లీ ఏజ్ లో టైప్ 2 డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. దీనికి ప్రధానమైన కారణాలు రీసెంట్ రీసెర్చ్ ఇండియాలో చేసిన దాని ప్రకారం ఎక్కువగా జన్యు సంబంధిత కారణాలుగా తీసుకున్నారు. తర్వాత సివియర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నమాట. అంటే మనం మారిన ఆహారపు అలవాట్లు అయితేనేమి, తర్వాత ఇండస్ట్రియలైజేషన్ అయిపోవడము, పల్లెటూర్ల నుంచి పట్టణాలకు వలస రావటము, ఈ ఆహారపు అలవాట్లకు మారడం, లైఫ్ స్టైల్ డిజార్డర్ గా చెప్తా ఉన్నారు. అంతే, ఒక వ్యాధి అనేది పర్టికులర్ గా ఒక దానిలాగా తీసుకోగానే మన లైఫ్ స్టైల్ డిజార్డర్ గానే తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఆర్డర్ లో పెట్టచ్చా ఈ డిజార్డర్ ని? ఆర్డర్ లో పెట్టడం అంటే బిగినింగ్ స్టేజ్ లో మనం ఆర్డర్ లో చేసడానికి. ఇప్పుడు సివియర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నాను అంటే మనకి ఏంటంటే ఫ్యాట్ వచ్చేస్తుంది. అబ్డామినల్ ఫ్యాట్ ని మనం పారామీటర్ గా తీసుకుంటాం. సెంట్రల్ ఒబేసిటీ అంటాం, అంటే విజరల్ ఫ్యాట్ అన్నమాట. ఆ ఫ్యాట్ వల్ల ఎక్కువగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చింది. ఈ 2 జన్యు సంబంధిత కారణాలు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కేవలం ఒబేసిటీ వల్ల వచ్చిన 2 ప్రధాన కారణాల వల్ల ఇండియాలో టైప్ 2 డయాబెటీస్ అనేది ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా ఎక్కువగా వస్తుంది. అంటే ఇండియాలో స్టాటిస్టిక్స్ ప్రకారం తీసుకుంటే మనకు అంటే 100 మందిని తీసుకుంటే 10 నుంచి 15 పేషెంట్స్ డయాబెటీస్ పేషెంట్సే ఉన్నారు. అంటే 100లో అంటే 10 to 15% ఇండియాలో ఉన్నారు. అంటే వరల్డ్ డయాబెటిక్ పాపులేషన్ కి మనం దాదాపుగా 15 నుంచి 18% ఇండియానే కంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇది హైయెస్ట్ నంబర్. అందుకనే డయాబెటీస్ క్యాపిటల్ అని ఇండియాని డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని అంటున్నారు. సో రివర్స్ చేసుకోవడానికంటే ఈ టైప్ 2 డయాబెటీస్ లో మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల బార్డర్ లో ఉన్న షుగర్ వాల్యూస్ ని దాన్ని మనం కొంచెం కంట్రోల్ చేసుకునేకి బిగినింగ్ స్టేజ్ లో ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, తర్వాత ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, ఒబేసిటీ ఉన్న వాళ్ళు వెయిట్ రిడక్షన్ చేసుకోవడము, ఈ తర్వాత రెగ్యులర్ వాకింగ్ చేయడం, ఎక్సర్సైజెస్ చేయడము, ఇలాంటి వాటితో ఆహారపు అలవాట్లతోని మనం షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఫాదర్ కి గానీ లేదంటే తాత ముత్తాతలకు గానీ ఉంటే అది వంశపారంపర్యంగా అటాక్ అవుతుందా అండి? అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందుకనే ఏంటంటే మనకు
అన్నిటికంటే ప్రమాదకరమైన సంఖ్య గణాంకాలు చెప్పేది ఏంటంటే 50% డయాబెటీస్ లో వాళ్ళకు షుగర్ ఉన్నట్టు కూడా తెలియటం లేదు. సో ఇది ప్రధాన కారణం. మనం ఇప్పుడు పర్సంటేజ్లు మాట్లాడుకున్నాం కదా, దానికి ఇది యాడ్ అవుతుంది. సో సగం మందికి డయాబెటీస్ ఉన్నట్టుగానే తెలియదు, ఏదో వేరే కారణాలతో డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మనకేమవుతుందంటే షుగర్ టెస్ట్ చేస్తే రొటీన్ గా బయటపడుతుంది. అందరికీ ఒకలాగా ఉండవండి. కామన్ గా డయాబెటీస్ అనగానే చెప్పే సిమ్టమ్స్ ఏంటంటే ఎక్కువగా దప్పి కావటము, ఎక్కువగా ఆకలి అవ్వటము, యూరిన్ ఎక్కువగా వెళ్ళడము. యూజువల్ గా చాలా మంది ఈ కారణాలతో వస్తుంటారు. మేము షుగర్ దీనికి సంబంధించిన లక్షణాలుగా ఎక్కువ తీసుకుంటాం. కానీ కొంతమందికి ఏంటంటే రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ రావడం అనేది కూడా ఒకటి జరుగుతుంది. కామన్ గా న్యూమోనియాస్ రావడం కానీ, యూరిన్ లో ఇన్ఫెక్షన్ రావడం కానీ, ఇటువంటి వారిని అందరినీ మేము ఏంటంటే షుగర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని స్క్రీన్ చేస్తాం అన్నమాట. ఇట్లాంటి వారికి అటాక్ అయిన వారికి కంటి చూపు అనే సమస్య కూడా, అంటే నిదానంగా కంటి చూపు కోల్పోతారని వాస్తవమేనా సార్? వాస్తవమేనండి. రెగ్యులర్ గా మనం ఐ చెకప్ అనేది కూడా సంవత్సరానికి ఒకసారి రెగ్యులర్ గా మన కంప్లైంట్ ఉన్నా లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే వీటిలో చిన్న చిన్న నరాలు ఉంటాయి. ఫస్ట్ అఫెక్ట్ అయ్యేది షుగర్ వల్ల. వీటిని మనం లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అంటాం. ఇమ్మీడియట్ గా రావు, వాళ్ళ షుగర్ బయటపడింది వెంటనే ఇవి రావు. చాలా మంది అట్లా అనుకుంటారు, కానీ ఇవి దీర్ఘకాలిక సమస్యలు అన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళు కిడ్నీ సమస్యలు అయితేనేమి, కిడ్నీ డ్యామేజ్ అనేది ఇండియాలో ఎక్కువగా కిడ్నీ బారిన వ్యాధి పడే వాళ్ళు ఎక్కువగా డయాబెటీస్ ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నారు. కంటి చూపు పోయేది డయాబెటిక్ రెటినోపతి అంటాం. సో వీళ్ళలో కూడా అంటే ఇవన్నీ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్. షుగర్ ని కంట్రోల్ పెట్టుకోకుండా ఉండడము, ఇలా ఉన్న వాళ్ళకి ఇవన్నీ సమస్యలు రాదు. హార్ట్ అటాక్ అయితేనేమి, స్ట్రోక్స్ అయితేనేమి, పక్షవాయము, ఇట్లాంటివన్నీ కూడా లాంగ్ టర్మ్ కాంప్లికేషన్. ఇంట్రొడక్షన్ లో చెప్పినట్లుగా సార్, ఈ గ్లూకోమీటర్ కి సంబంధించి డయాబెటిక్ ఉన్న వాళ్ళ అందరి ఇళ్లలో ఉంటది ఇది. సో చాలా వరకు వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని రిపీటెడ్ గా మళ్ళీ ల్యాబ్లకు అవసరం లేకుండా వీటిని చెక్ చేసుకుంటా ఉంటారు. ఇది నిజంగా అంత జెన్యూన్ గానే పనిచేస్తా ఉంటాయా, లేదంటే మన బ్లడ్ టెస్ట్ కి ఇక్కడ ఈ మీటర్ ద్వారా తీసుకునే టెస్ట్ కి ఏమైనా వ్యత్యాసం ఉంటుందా సార్? వ్యత్యాసం అయితే కొద్దిగా ఉంటుంది. ఒకసారి లైవ్ లో చూద్దాం ఎట్లా ఎంత వ్యత్యాసం ఉంటది ఏంటనేది. అయితే నా వీడియోస్ అన్ని కూడా చాలా మంది చూసేవాళ్ళు లైవ్ డెమాన్స్ట్రేషన్ అయితే చేస్తూ ఉంటాను. సో ఒకసారి దీనికి సంబంధించి కూడా మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అయితే మనం గ్లూకోమీటర్ లో టెస్ట్ చేద్దాము. సో ప్లీజ్. ఇంతవరకైతే నాకు డయాబెటిక్ షుగర్ అయితే అటాక్ అవ్వలేదు. ఒకసారి మళ్ళీ ఎట్లా ఉంటుంది అనేది అయితే టెస్ట్ చేద్దాం. ఇది ఇన్స్టెంట్ గా రిజల్ట్స్ వస్తుంది కదా సార్? ఇన్స్టెంట్ మనకి డిస్ప్లేలో వచ్చేస్తుంది. మనం ఈ బ్లడ్ శాంపిల్ తీసుకున్నది అయితే ఎప్పుడు వస్తుంది సార్? బ్లడ్ శాంపుల్ మనకు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఆడియన్స్ కోసం ఏం చేద్దాం అంటే, మనం బ్లడ్ శాంపుల్ కూడా ఇప్పుడు తీసుకొని ఒక 15 మినిట్స్ బ్రేక్ ఇచ్చైనా సరే మళ్ళీ ఆ రిజల్ట్ ఈ రిజల్ట్ అంటే నెంబర్స్ ఏమైనా తేడా ఉందా లేదా అన్నది అయితే చూద్దాం. ఎంత ఉందండి ఇది? 110. ఇది ఒకసారి మనం నోట్ చేసుకున్నాం. అంటే నార్మలే కదా సార్? నార్మలే. ఇది ఒకసారి 110 అయితే ఉంది ఇది. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసేసి ల్యాబ్కి పంపిద్దాం. ఇదే బ్లడ్ శాంపుల్ ల్యాబ్కి పంపిస్తే అది ఎంత వస్తుంది అనేది అయితే చూద్దాం. ఈ బ్లడ్ శాంపుల్ వచ్చేసేసి ల్యాబ్కి పంపిస్తాం. ఎంత టైం పట్టదు సార్? ఓకే సార్, మొత్తం ఈ టైం అంటే మనం ఏదైతే ఇన్స్టాంట్గా వచ్చేసింది గ్లూకోమీటర్ లో, దీనికి మాత్రం ఎంత టైం పడుతుంది అంటే బ్లడ్ శాంపుల్? 15 నిమిషాలన్నా పడుతుందండి రిపోర్ట్ రావడానికి. రెండు మ్యాచ్ చేసి చూద్దాం దానికి దీనికి ఎంత తేడా మ్యాచ్ చేస్తాం. గ్లూకోమీటర్ అనేది మెయిన్ పర్పస్ ఏంటంటే సెల్ఫ్ మానిటరింగ్ కోసం పెడతాం. అంటే సడన్ గా ఏంటంటే పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉంటారు, కొంచెం తినడం లేట్ అవడం, షుగర్ డౌన్ అయితే ఎమర్జెన్సీగా మనం చెక్ చేసుకోవడానికి అనేది ఉపయోగపడుతుంది. రొటీన్ గా కాదు, మనం టాబ్లెట్స్ చేంజ్ చేయడం, డోసెస్ ఆల్టర్ చేయాలంటే మాత్రం ల్యాబ్ లేదే స్టాండర్డ్ గా తీసుకుంటాం. ఓకే, ఒకసారి మనము ఈ ల్యాబ్ కి వచ్చే రిపోర్ట్ కి ఇక్కడ ఉన్న రిపోర్ట్ కి ఎంత వ్యత్యాసం ఉందో ఒక 15 నిమిషాల తర్వాత అయితే మళ్ళీ మనం బ్యారేజ్ వేసుకొని చూద్దాం. ఓకే సార్. ఓకే. రిపోర్ట్ వచ్చిందండి ఇందాక. ఓకే, మనకి 15 మినిట్స్లో వచ్చేసింది. వచ్చేసింది. ఎంత ఉంది సార్?
క్యూరియాసిటీ నాకు ఎక్కువ ఉంది. 126 ఉందండి, ఇది 110 ఉంది. అంటే నార్మలే కదా సార్ ఇప్పుడు? నార్మల్ అంటే మన 40కి లోపు ఉండాలి. అంతేలే, మీకైతే నార్మల్ షుగర్ లెవెల్స్ అయితే నార్మల్ గా ఉన్నాయి. ఎంత డిఫరెన్స్ వచ్చిందండి? అంటే నాకు 10-15% వస్తుందండి మామూలుగానే. ఇది గ్లూకోమీటర్ కిను మనం ల్యాబ్ లో చేసిన దానికి వాల్యూస్ లో అయితే 10-15% వేరియేషన్ ఉంటుంది. అది నార్మల్, ఎందుకంటే శాంపుల్ తీసే సైట్ ని బట్టి షుగర్ లెవెల్స్ మారుతాయి. ఓకే. సో మనం స్టాండర్డ్ గా తీసుకునే వాల్యూ అయితే ప్లాస్మా వాల్యూ అని తీసుకుంటాం, హోల్ బ్లడ్ కాదు. మనం తీసుకునేది ల్యాబ్ ది పారామీటర్ స్టాండర్డ్ గా తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, 126 అయితే ఉంది. ఇది వచ్చేసేసి మనకి 110 గ్లూకోమీటర్లు అయితే వచ్చేసింది. సో ఒక 16 వ్యత్యాసం అయితే ఉంది. ఆఫ్ ద రికార్డ్ అయితే సార్ నాతో చెప్పారు 15-20 మధ్యలో డిఫరెన్స్ అయితే ఉంటుంది నవీన్ అని చెప్పేసి అన్నారు. సో ఏదైనా ఒకవేళ మీరు అంటే ఇది ఎమర్జెన్సీ టైంలో చూసుకోవచ్చు, కానీ దీన్నే కంటిన్యూగా అయితే చూసుకోవడానికి అయితే వీలేదు. బార్డర్లో ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం కదండి ఇట్లా చూసుకోవడం. ట్రీట్మెంట్ అందుకనే మనం డయాగ్నోస్ అంటే షుగర్ ఉందని లేబుల్ చేయాలంటే ల్యాబ్నే స్టాండర్డ్ గా తీసుకుంటారు. ఏ డాక్టర్ అయినా స్టాండర్డ్. ఇక్కడ బ్లడ్ కి డిఫరెంట్ ఏంటి సార్? ఇక్కడ నుంచి ఆర్టరీస్ నుంచి క్యాపిలరీస్ అంటాం, అది వీనస్ బ్లడ్ అన్నమాట. సో దాంట్లో కూడా ప్లాస్మా నుంచే చెక్ చేస్తాం. మామూలుగా డెఫినేషన్ ప్రకారం మనకు స్టాండర్డ్ ప్రకారం బ్లడ్లో ఉన్నది 2 కాంపోనెంట్ సెల్స్ ఉంటాయి, ప్లాస్మా ఉంటుంది. హోల్ బ్లడ్లో తీసింది మళ్ళీ దీనికంటే తక్కువ ఉంటుంది ఇంకా. సో అందువల్ల ఏంటంటే మనం డెఫినేషన్ ప్రకారం WHO గైడ్లైన్స్ ప్రకారం మనం ఫాలో అయ్యేది ప్లాస్మా బ్లడ్నే, బ్లడ్లో ఉన్న ప్లాస్మా నుంచి తీసిన షుగర్ లెవెల్స్నే స్టాండర్డ్గా తీసి, అది యూజువల్గా వీనస్ నుంచి తీసుకుంటాం శాంపిల్ అంతా కూడా. సో మనం చెక్ చేయాలి పేషెంట్కి నిజంగా. ఇప్పుడు మనం ఫాస్టింగ్ 125-126 ఉంటే డయాబెటీస్ ఉన్నట్టుగా చెప్తాం పేషెంట్. కానీ ఈ వేరియేషన్ ఉన్నప్పుడు 10-15 వేరియేషన్ ఉన్నప్పుడు నీకు ఉందని లేబుల్ చేయడానికి కష్టం అవుతుంది. అందుకనే ఏ డాక్టర్ అయినా ల్యాబ్ స్టాండర్డ్ని మామూలుగా స్టాండర్డ్గా తీసుకుంటారు. గ్లూకోమీటర్ అనేది మంచిది కాదనేది కాదు ఇక్కడ, దాన్ని తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎమర్జెన్సీ టైంలో వాడుకోవచ్చు. మనం దాన్ని అంటే యావరేజ్ గా మనకు షుగర్ కంట్రోల్ గా ఉంటుందా లేదా, మీరు ప్రతిసారి డాక్టర్ దగ్గరికి రాకుండా నాకు చూసుకుంటే కంట్రోల్ గా ఉంటుంది అనేది ఒక పారామీటర్. ఇప్పుడు ఒక్కొక్క గ్లూకోమీటర్ ఒక్కొక్క కంపెనీకి మళ్ళీ వ్యత్యాసం ఉంటుంది, కొద్దిగా చేంజెస్ ఉండొచ్చు. అదే ఎందుకంటే కొంచెం స్టాండర్డ్ మిషన్ స్టాండర్డ్స్ బట్టి కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, టెక్నికల్ ఎర్రర్స్ ఉంటాయి. నిజంగా చాలా మందికి ఉన్న అనుమానాలని అపోహలను అయితే పటాపంచలు చేసేసారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.